హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమాస్ పాత్. టిఫిన్ కోసం అని చెప్పి ఎర్లీ మార్నింగే నేను రవ్వ దోశ వేద్దామని మొత్తం పిండిలన్నీ కలుపుకున్నానండి. చాలా మందికి ఆ పిండిల క్వాంటిటీ ఎలా కలుపుకోవాలో తెలియదు. ఒక కప్ వరిపిండి తీసుకుంటే హాఫ్ కప్ మైదా పిండి తీసుకోవాలి. దానిలో ఒక పిడికిడు శనగపిండి తీసుకోవాలి. ఇంకొక పిడికిడు నూక ఉంటుంది కదా, వరి నూక కానీ ఉప్మా నూక కానీ అదే గోధుమ రవ్వ కానీ వేసుకోవాలి. ఆనియన్స్, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి బాగా తరిగి వేసుకొని దోశల కింద వేసుకోవడమే. ఎంత పలుచగా కలుపుకుంటే అంత పలుచగా వస్తాయండి దోశలు. ఇది నాకు ఫస్ట్ దోశ, రవ్వ దోశ అంటాం కదా అవి. ఫస్ట్ దోశ ఇప్పుడు కామన్గా నార్మల్గానే వస్తుంది కదా, కొంచెం షేపులు వేరేగా. తర్వాత నుంచి చాలా బాగా వచ్చాయండి దోశలు. మనకి మైదా పిండి కూడా వేసుకుంటే చక్కగా స్మూత్గా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చాలా ఈజీగా అయిపోయే రెసిపీ రవ్వ దోశలు. దీనికి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మన ఇంట్లో పచ్చళ్ళు కూడా ఉంటాయి కదా, వాటితో కూడా మనం తినచ్చు. రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే టిఫిన్ కోసం ఇలా దోశలు అలాంటివే ప్రిపేర్ చేస్తాను. అంటే ఇప్పుడు రుబ్బుతో పప్పు రుబ్బడం ఇవన్నీ చేస్తాను, కాకపోతే మారుస్తూ ఉంటాను. టిఫిన్ అనేది ఒకలాగే తినాలంటే తినలేము కదండి. మా పాపకి మార్నింగే టిఫిన్ చేసి పెట్టాలి కదా స్కూల్కి వెళ్ళిపోతున్నప్పుడు. సో టిఫిన్ కోసం ఈరోజు రవ్వ దోశ వేసానండి. ఎవరైనా చేయాలనుకుంటే చేయండి. ఒక కప్పు, ఏ కప్ అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో, వరిపిండి తీసుకున్నామో దానికి హాఫ్ తగ్గించుకుంటూ మైదా పిండి, శనగపిండి, ఇడ్లీ నూక, ఇడ్లీ నూకైనా వేసుకోవచ్చు. అదే ఇడ్లీ నూక అంటే బియ్యంతో చేస్తాం కదా, ఇడ్లీ రవ్వ, దాంతో అయినా చేసుకోవచ్చు. అది కూడా వేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే. లేదంటే గోధుమ నూకైనా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ బాయ్.